హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఎన్నో పోషకాలు కలిగిన హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డు గురించి వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంట్లోనే మంచి టేస్టీగా హెల్తీగా లడ్డు చేయాలనుకుంటే కనుక ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు మీకు బెస్ట్ ఆప్షన్ అండి. ఇలా ఈ కొలతలతో నేను చెప్పినట్లుగా లడ్డూని ట్రై చేయండి. స్వీట్ షాప్కి మించిన రుచితో హైజెనిక్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ లడ్డూలు చేయడం చాలా ఈజీ అండి. మనం డైలీ లైఫ్లో పోషకాల లోపం ఉండకుండా ఉండాలన్నా ఇలా వీటిని చేసుకొని తిన్నామంటే పోషకాల లోపాన్ని ఈ లడ్డు భర్తీ చేస్తుందండి. ఇది పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిదండి. రోజుకొకటి ఇస్తూ ఉంటే వాళ్ళకి చక్కగా బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకి అనేది. హెల్తీ అండ్ టేస్టీగా ఈ లడ్డూలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇక్కడ చూపిస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి ఎన్నో మీ ముందుకు వస్తూ ఉంటాయండి. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా హాఫ్ కప్ బాదం, హాఫ్ కప్ జీడిపప్పులు, అరకప్ కిస్మిస్, అరకప్పు పిస్తా ఇవన్నీ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. పావు కప్పు గుమ్మడి గింజలు, పావు కప్పు వాల్నట్స్, పావు కప్పు పుచ్చగింజలు, పావు కప్పు సన్ఫ్లవర్ గింజలు ఇవన్నీ తీసుకొని ఇందులో వాల్నట్స్ కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇవి కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఖర్జూరం తీసుకుందాం. ఖర్జూరం వచ్చేసి ఇప్పుడు మనం తీసుకున్న కొలతలకి 250 గ్రామ్స్ సరిపోద్దండి. దాన్ని కూడా దానిలో ఉన్న పిక్కలు తీసేసి దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకోండి. నెయ్యి తీసుకొని అది కొంచెం వేడైన తర్వాత దానిలో మనం ముందుగా కట్ చేసుకున్న బాదం ఉంది కదా, అవి వేసుకొని దోరగా వేయించుకోండి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోండి, హైలో మాత్రం పెట్టద్దు. అవి సరిగ్గా వేగకుండా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మీరు చక్కగా అలా కలుపుతూనే ఉండండి దగ్గరుండి. స్లోగా మీడియం కూడా కాదు, సిమ్లోనే పెట్టుకొని స్లోగా వేపుకోండి. తర్వాత మనం చూసారు కదా బాదం అనేది చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దానిలో జీడిపప్పు వేసుకొని అది కూడా కొంచెం వేగిన తర్వాత దాన్ని కూడా చక్కగా బాగా వేపుకోండి. లైట్గా గోల్డెన్ కలర్ వస్తే బాగుంటుంది. గోల్డెన్ కలర్ రావాలని లేదు, అలా రాకపోయినా కూడా పర్వాలేదు. చూసారు కదా వేగిపోయి ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకుందాం. అంటే ఇవి ఆల్రెడీ వేగిపోయి కదా, మిగిలిన వేసేసరికి ఇవి కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉందనేసి తీస్తాను. మీరు అన్నీ కలిపి ఒకేసారి వేపేసుకున్నా కూడా సరిపోద్దండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం నెయ్యి తీసుకొని అది కొంచెం వేడైన తర్వాత వెంటనే దానిలోకి పిస్తా వేసుకోండి. పిస్తా పప్పు అనేది అది కూడా నేను దీన్ని 2 పీసెస్ కింద కట్ చేశానండి. మనం ఇలా పీసెస్ కింద కట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం క్రంచీగా ఉంటుందండి, మనకు తినేటప్పుడు బాగుంటుంది. అందుకనేసి ఇవి మరీ పెద్దగా కాకుండా కొంచెం మరీ మీడియం సైజులో అన్నట్టుగా కొంచెం పీసెస్లా కట్ చేసుకున్నాం. అలా కట్ చేసుకుంటే బాగుంటుందండి. తర్వాత వాల్నట్స్ కూడా కట్ చేసినాం కదండి, వాల్నట్స్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద దాన్ని కూడా వేసి ఒక 2 minutes వేయించండి. వేయించిన తర్వాత నెక్స్ట్ కిస్మిస్ తీసుకోండి. అవి కూడా చక్కగా వేగిపోవాలండి. అవి చూడండి కొంచెం పొంగుతాయి, అలా పొంగే వరకు వేయించేసుకుంటే బాగుంటుందండి. ఇవన్నీ ఉండడం వల్ల మీకు లడ్డు అనేది చాలా రుచిగా అనిపిస్తుంది. అందులో నెయ్యి కూడా వేసి మనం వేయించుకుంటున్నాం, నెయ్యి కూడా ఎక్కువగానే పడుతుంది. చూసారు కదా కిస్మిస్ అనేవి ఎలా పొంగాయో చక్కగా. చూసారా చిన్న చిన్న బాల్స్ లాగా అయినట్టు అయిపోయాయి. ఈ తర్వాత మనం షీట్స్ ఉన్నాయి కదా మనకి, ఆ సీడ్స్ కూడా వేసుకొని ఒకటి ఒకటి చక్కగా దోరగా వేయించుకోండి. మనం అది ఎక్కువసేపు వేయించుకోవద్దు, ఒక్కొక్కటి వేసి ఒక 2 minutes 3 minutes వేపిస్తే చాలు. 1 by 1 వేసుకుంటూ వేయించేసుకుందాం. మీరు ఇవన్నీ కలిపి ఒకేసారి వేయించేసినా సరిపోద్దండి. ఒకేసారి వేసుకొని కొంచెం నెయ్యి నెయ్యి ఒక 6 tablespoons వరకు వేసుకొని మీరు వేయించేసినా సరిపోద్ది. దోరగా వేయించుకోండి, కానీ సిమ్లోనే పెట్టుకోండి స్టవ్ అనేది. మంట ఎక్కువైంది అనుకోండి అవి
సరిగ్గా వేగవు, పచ్చిగానే ఉంటాయి. కానీ మనకి మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి. మన కోసం, మన పిల్లల కోసం కదండి, చాలా శ్రద్ధగా చేసుకోండి. పిల్లలకి అనేది చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా, బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ తీసేసి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం గసగసాలు, ఇంకా నెయ్యి వేయలేదండి. నెయ్యి చిన్నది వేసుకున్నా అది మీ ఆప్షను. నేనైతే ఇంకా సరిపోద్దులు ఎందుకనేసి వేయలేదు. గసగసాలు ఒక 2 టీ స్పూన్స్ 3 టీ స్పూన్స్ వరకు వేసుకొని జస్ట్ చిన్న అంటే 1 మినిట్ కూడా అవసరం లేదు మనకు అవి వేయించడానికి. అవి వేయించేసి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టాం కదండి ఖర్జూరం, ఆ ఖర్జూరం అనేది వేసుకొని దాన్ని కూడా ఒక 3 మినిట్స్ వరకు, 3 to 4 మినిట్స్ వరకు అది కొంచెం లూజ్ అయ్యేటట్టు వరకు చేసుకోండి. అంటే మనకి లడ్డూలు చుట్టడానికి అవ్వాలి కదండి, అందుకనేసి అది కూడా కొంచెం వేగించండి. ఒక 2 to 3 మినిట్స్ అలా సరిపోయిద్ది. చూస్తారు కదా నేను ఎలా చేస్తున్నానో, అలా స్మాష్ చేస్తూ చేసినట్టుగా గట్టితో అలా అంటూ మీరు చేసుకున్నారనుకోండి అది కొంచెం లూజ్ అవుతుంది. మనకు ఆ నెయ్యి ఖర్జూరం అనేది రెండు బాగా కలిసి అది కొంచెం మనకి ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ పట్టేటట్టు అవుతుంది. అందుకని ఆ విధంగా చేసుకోండి. చూసారు కదా కొంచెం ముందు మీద ఇప్పుడు మెల్ట్ అయ్యింది. ఇప్పుడు కాసేపు ఇంకొక 1 మినిట్ ఉంచితే సరిపోద్దండి. మనకి ఆ డ్రై ఫ్రూట్స్ అనేది బాగా పడుతుంది. ఒక 1 మినిట్ ఉంచితే సరిపోద్ది. చూసారు కదా ఇలా ఉంటే సరిపోద్దండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నీ దీనిలోకి వేసేసుకుందాం. నట్స్ అన్నీ చూసారు కదా ఇలా మొత్తం వేసేసుకొని ఆ ఖర్జూరం అనేది మొత్తం వీటన్నిటికీ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాలు గట్టితో అనేసి మీరు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకొని అప్పుడు చేతితో బాగా కలిపితే కనుక మీకు ఆ ఖర్జూరం అనేది మనకి బాగా స్ప్రెడ్ అవుతుందండి. మొత్తం మనకి అప్పుడు లడ్డూల్లో ప్రిపేర్ చేయడానికి బాగా అవుతుంది. చూసారు కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దించేసుకొని ఇప్పుడు చేతితో బాగా స్మాష్ చేయండి. మీరు వేడి మీద కనుక పెట్టకుండా కాలిపోద్ది. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతే మీరు ఖర్జూరం అనేది మొత్తం దానిలో కలిసేటట్టు బాగా కలుపుకోండి. వేడి మీద కనుక పెట్టేశారనుకోండి వాటికి బాగా మొత్తం అన్నీ వేయించుకున్నాం కదా బాగా వేడిగా ఉంటాయి. చేతులు అనేది కొంచెం కాలిపోయి బొబ్బులు కట్టేస్తుంది. జాగ్రత్తగా చూసుకొని ఆ ఖర్జూరం మొత్తం దానిలో స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. చూసారు కదా చూడండి ఎంత చక్కగా లడ్డు ప్రిపేర్ అవుతుందో. నెయ్యి కూడా చూడండి ఎంత ఎక్కువగా ఉందో. నా చేతులు చూసారా ఎలా ఎర్రగా అయిపోయాయో. బాబు పక్క నుంచి గోల చేసేస్తున్నాడు నాకు ఇస్తావా అని. అందుకనేసి ఇంక వేడి మీద ప్రిపేర్ చేసేయడానికి పెట్టేశాను అనమాట. అలా పెట్టడం వల్ల చేయి కొంచెం మరీ ఎక్కువ కాలేదులేండి. అలా రెడ్గా వచ్చేసి కాసేపటికి కొంచెం ఒక దగ్గర చిన్న బొబ్బు కట్టింది అంతే అండి. పిల్లల కన్నా ఎక్కువ కాదు కదా ఏదైనా మనకి. వాడికి ముందు చేసిన వెంటనే ఫస్ట్ ఒకటి ఇచ్చేసాను. వాడికి చాలా నచ్చింది. చాలా బాగుందమ్మా నాకు రోజు కావాలి అన్నాడు. అలాగే తిన్నాడు కూడా వాడు. చాలా ఇష్టంగా తిన్నాడండి. మీరు కూడా పిల్లలకి చేసి పెట్టండి. ఇదేం బయట ఫుడ్ కాదు కదా, మనం ఇంట్లోనే చక్కగా మొత్తం అన్నీ హెల్తీవే. ఇవన్నీ చాలా మంచి పోషకాలను ఇస్తాయి పిల్లలకి. అందులోని బ్రెయిన్ ఇంప్రూవ్కి కూడా బాగా ఉపయోగపడతాయి. వాళ్ళు ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళకి రోజుకి ఒకటి ఇచ్చారనుకోండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ప్లస్ చాలా హెల్తీగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ మీరు ఇంట్లోనే చేసుకొని చక్కగా చేసి పెట్టండి. చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందన్నది చెప్పడం మర్చిపోకండి. నేను కొంచెం వేడికి చేసి మిగిలిన అందులో ఇంకా కొంచెం ఉంది కదా దాన్ని పౌడర్ కింద చేసి మా చిన్నోడికి చేశానండి. వాడు తినలేడు కదా ఇలాగా. వాడికి 1 ఇయర్ కంప్లీట్ అయింది అంతే. వీడు ఏదైనా తింటే వాడు కూడా కావాలంటాడు. అందుకని వాడికి వేరుగా చేశాను కొంచెం. ఫైనల్గా ఇలా వచ్చిందండి. నేను కూడా టేస్ట్ చేశాను. నాకు చాలా బాగా నచ్చాయి. నాకైతే బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది చెప్పడం మర్చిపోకండి. కామెంట్ చేయండి మీరు ట్రై చేశారా లేదా అన్నది.
మన వీడియోస్ సరిగ్గా ఎవరు చూడట్లేదండి. రీసెంట్గా స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ అనేది కావాలి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.